అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సత్య కిచెన్. ఈరోజు నేను సొరకాయ దోశలు చేయబోతున్నాను. ఈ దోశలు చాలా బాగుంటాయండి. చేసుకోవడం కూడా చాలా ఈజీ. మరి ఈ ఎమ్మి సొరకాయ దోశలని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇందుకోసం నేను ఒక గ్లాసు రేషన్ బియ్యం తీసుకున్నానండి. ఈ దోశలకి రేషన్ బియ్యం అయితే చాలా బాగుంటుంది. ఈ రేషన్ బియ్యం తీసుకొని వాటర్ వేసి ఒక హాఫ్ స్పూన్ మెంతులు కూడా వేసి శుభ్రంగా కడుక్కోవాలి. ఇక్కడ నేను మినపప్పు వాడడం లేదు, కేవలము రేషన్ బియ్యంతోనే ఈ దోశల్ని చేస్తున్నాను. రేషన్ బియ్యం కాబట్టి ఒక 2-3 సార్లు బాగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత నీళ్ళను వంపేసి మళ్ళీ నీళ్ళు పోసుకోవాలి. మూత పెట్టి ఒక 4 గంటలు నాననివ్వాలి. చూద్దాం. మూత తీసి చూడండి, బియ్యం బాగా నానిపోయినాయి. ఇప్పుడు వాటర్ అంతా కూడా తీసేసి బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బాగా చాలా స్మూత్గా ఉండాలండి బ్యాటరీ. మూత పెట్టి గ్రైండ్ చేసుకుందాం. తగినన్ని వాటర్ వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా మిక్సీకి వేసుకున్న తర్వాత ఈ పిండిని ఒక డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. తర్వాత మూత పెట్టి ఒక 8 గంటలు నాననివ్వాలి. నేను నైట్ రుబ్బు పెట్టుకున్నాను పిండినండి. మార్నింగ్ చూద్దాము. పిండి బాగా ఉబ్బిపోయి ఉంది. చూడండి, పెరుగులాగుంది. మనకి ఇప్పుడు ఎంత పిండి కావాలో అంత పిండిని మాత్రము ఒక గిన్నెలోకి తీసుకొని దోశలు వేసుకోవాలి. మీకు 2కా 4కా అనేది దాన్ని బట్టి పిండి తీసుకోవాలి. పిండి తీసుకొని సైడ్కి పెట్టుకొని సొరకాయ తీసుకుందాము. సొరకాయ పీల్ తీసుకోవాలి. ఈ విధంగా అంత స్కిన్ అంతా కూడా. తర్వాత మనకి ఎంత కావాలో అంత తీసుకోవాలి. ఇప్పుడు నేను ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాసు సొరకాయ ముక్కలు నాకు సరిపోతాయండి. గ్లాసు బియ్యానికి గ్లాసు సొరకాయ ముక్కలు. నేను ఇక్కడ లేత సొరకాయ కాబట్టి గింజలతో సహా వేసుకుంటున్నాను. ఒకవేళ మీకు ముదురు సొరకాయ వస్తే గిన గింజలు తీసేసి వేసుకోండి. బొరుగుతో సహా వేసుకుంటేనే దోశలు బాగుంటాయి. మిక్సీ జార్లో సొరకాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, కొత్తిమీర, 1 ఇంచు అల్లం ముక్క ఇవి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ సొరకాయ మిశ్రమాన్ని ఈ బియ్యం పిండిలోన కలుపుకోవాలి. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. ఈ దోశలు మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. ఏ చట్నీతో తిన్నా కూడా అద్భుతంగా ఉంటాయి. ఒకసారి బాగా అంతా కూడా కలుపుకుందాము. సొరకాయ మిశ్రమము, బియ్యం పిండి మిశ్రమాన్ని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు రుచికి తగ్గ ఉప్పు వేసుకుందాం. మీ టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకోండి. ఉప్పు కరగడానికి కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము దోశ వేసుకుందాము. ఇవి కాస్త మందంగానే వేసుకోవాలండి, మరీ పలచగా అయితే రావు. కాస్త మందంగానే వేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే కాల్చుకోవాలి. హై ఫ్లేమ్ వద్దు, లో ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. కాస్త ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు రెండో వైపు కూడా దోశను తిప్పి కాల్చుకుందాము. ఎప్పుడు రెగ్యులర్గా తినే దోశలు బోరు కొట్టినప్పుడు ఇలా వెజిటబుల్స్తో దోశ చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం అండి. చూడండి, బాగా కాల్చుకోవాలి. 2 వైపులా ఎర్రగా కాలిపోయింది. దోశని మనం ఇప్పుడు తీసేసుకుందాము. ఇంకో దోశ కూడా చేసుకుందాము. పిండి వేసుకొని అంతా దోశలాగా అనుకున్న తర్వాత ఇప్పుడు కొన్ని ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసుకుందాము.
ఈ విధంగా కూడా మనము చేసుకోవచ్చు, బాగుంటాయండి దోశలు. కాస్త ఆయిల్ వేసుకుందాము. బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి చాలా బెస్ట్ ఆప్షన్ అండి ఈ దోశలు. రెండో వైపు తిప్పుకోవాల్సిన పని లేదు. ఇలా ఫోల్డ్ చేసుకొని బాగా కాల్చుకొని తీసేసుకుంటే సరిపోతుంది. ఒకసారి ఇలా తిప్పుకొని కాల్చుకుందాము. ఎమ్మి ఎమ్మి సొరకాయ దోశలు రెడీ అయిపోయినాయి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.